హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ టైల్ బోన్ పెయిన్. దీన్నే కాక్సిడీనియా అంటారు. అసలు కాక్సిడీనియా అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఐఎమ్ డాక్టర్ రూపా లావణ్య, కన్సల్టెంట్ ఆస్టియోపత్ అండ్ కైరోప్రాక్టర్ అండ్ విమెన్ హెల్త్ ఎక్స్పర్ట్. ది పెల్విస్ కింద ఈ సాక్రమ్ పక్కన ఈ లాస్ట్లో ఉండే దీన్నే కాక్సిక్ బోన్ అంటారు. ఈ కాక్సిక్ బోన్ ఏమవుతుందంటే కొన్నిసార్లు దీని యాంగులేషన్ అనేది రైట్ కానీ లెఫ్ట్ కానీ లేదు లోపలికి అంటే ముందుకు కానీ జరగడం వల్ల ఈ సరౌండింగ్ మజిల్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని హట్ చేయడం వల్ల మనకి టైల్ బోన్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దీనికి కారణాలు ఏంటి? దీనికి కారణాలు ఎస్పెషల్లీ ఫాలింగ్ హిస్టరీ, ఎప్పుడైనా మనం సడన్గా పడిపోవడం వల్ల, కింద కూర్చున్నట్టు పడిపోవడం వల్ల కానీ, చైల్డ్ బర్త్ అండ్ ఎస్పెషల్లీ విమెన్స్లో చైల్డ్ బర్త్లో ఏమవుతుందంటే ఈ పెల్విస్లో ఈ బేబీ కూర్చోవడం వల్ల ఏదైతే ఈ లిగమెంట్స్ అవన్నీ ఉన్నాయో చాలా రిలాక్స్ అయిపోయి దీన్ని సాఫ్ట్ చేసేస్తాయి సరౌండింగ్ మజిల్స్ అనేవి. దానివల్ల దాని యాంగులేషన్ షిఫ్ట్ అవ్వడం వల్ల రావచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ సైక్లింగ్. ఎవరైతే సైక్లింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ లాంగ్ సిట్టింగ్ వర్క్, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లైక్ షార్ప్ ఏకింగ్ పెయిన్ ఉంటుందండి. అది కాకుండా ఎక్కువసేపు ఇలా ఎక్కువసేపు అంటే 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ వస్తుంది. అంతేకాకుండా ఇలా కూర్చొని లేచినప్పుడు కూడా మీరు పెయిన్ ఫీల్ అవుతారు. అండ్ ఇలా ఇదే కూర్చొని ప్లేస్ నుంచి ఇలా లీన్ బ్యాక్ అయినా పెయిన్ ఉంటుంది, పడుకొని స్ట్రైట్గా పడుకోవాలంటే కూడా పెయిన్ ఉంటుంది. సో దీన్ని మన ఆస్టియోపతి అండ్ కైరోప్రాక్టిస్ ట్రీట్మెంట్లోని దీనికంటూ స్పెషల్ మాన్యువల్ టెక్నిక్స్ ఉంటాయి. దాంతో కనుక మీకు ట్రీట్మెంట్ చేస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాక్సిడీనియా అండ్ టైల్ బోన్ పెయిన్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.